ప్రైజ్లాడ్ ప్రభువైన యేసు నామములో అందరికీ వందనాలు. ఈ దినము దేవుని వాక్యంలో నుంచి మొదటి దిన వృత్తాంతముల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగినవాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగాను మనఃపూర్వకంగాను ఆయనను సేవించుము. ఆయనను వెదికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంతో కడగబడిన మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దావీదు సొలొమోనుకు దేవుని యొక్క గుణగణాలను ప్రకటన చేస్తున్నాడు. ఏమనంటే, దేవుడైన యెహోవా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అని మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క స్థితి ఎంత ఉన్నతమైంది అని బయలుపరుస్తామంటున్నాడు. అందరి హృదయములను పరిశోధించేవాడు, ఆలోచనలన్నిటినీ సంకల్పములంటే ఎరిగినవాడై ఉన్నాడు. చూడండి, మన దేవుడు ఎట్లున్నాడంటే, ఆయన అందరి హృదయాలను ఎరిగినవాడు. ఈ ఉదయకాలము ప్రభువుని ఆరాధన చేయడానికి మనం ప్రభు దినంలో సమకూర్చబడుతున్నాం. మనము ఎరగవలసిన విషయం ఏంటంటే, ఆయనే మన హృదయాన్ని ఎరిగినవాడు. అంటే మనం మందిరానికి ఏ ఉద్దేశంతో పోతున్నాం, మన పరిస్థితి ఏంది అని ఆయనకు తెలుసు. మన సంకల్పములు, మన పనులు, ఆలోచనలు అన్నీ ఎరిగినవాడు. కాబట్టి అందుకే సొలొమోను ఒక మాట రాస్తాడు ప్రసంగిలో. ఏమనంటే, నువ్వు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఎందుకంటే ఆ దేవునికి ఇంపుగా లేకపోతే, ఆయన దేవునికి ఇష్టంగా ప్రవర్తించకపోతే ఆయన నిన్ను నన్ను త్రోసివేసేవాడు ఉన్నాడు. మన ఆరాధన ఆయన స్వీకరించాలంటే మొట్టమొదటి ఏమై ఉండాలి? ఆయనకు మన హృదయము, మన ఆలోచనలు అన్నీ ఆయనకి ఇంపుగా ఇష్టంగా ఉండాలి. లేకపోతే ఏమంటే నష్టపోయే వారంగా ఉన్నాం. అదే మాట అంటున్నాడు. ఏమనంటే, నీవు ఆయనను తెలుసుకొని, ఆయనను తెలుసుకోవాలి. ఆయననే నా రక్షకుడని, మన కొరకు సిలువలో, నా కొరకు సిలువలో రక్తం కార్చినాడని హృదయపూర్వకంగా తెలుసుకోవాలి. ఏమంటాడు? నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగాను మనఃపూర్వకంగాను ఆయనను సేవించుము. చూడండి, ఆయన ఎట్లా సేవ చేస్తున్నాం, ఆయన ఎట్లా కనపరుస్తున్నాం అంటే, హృదయపూర్వకంగా ఏదో మందిరానికి వచ్చినామంటే వచ్చినాం, పోయినామంటే పోయినాం కాదు. హృదయపూర్వకంగాను మనఃపూర్వకంగాను ఆయనను సేవించి ఆయనను వెదికిన ఎడల, ఆయనను వెతకాలి. ఏం వెతకాలి? ఆయన మహిమను వెతకాలి. అందుకే దావీదు అంటాడు కీర్తనలు 27:4లో, యెహోవా యొద్ద ఒక మొరమడిగిన దాని కొరకు నేను కనిపెట్టుచున్నా. ఏమనంటే, ఆయన ఆలయంలో ఆయన ప్రసన్నతను చూడడానికి, లేకుంటే ఆయనను ధ్యానించడానికి. ప్రియమైన వాళ్ళారా, మన జీవితాల్లో మనం మందిరానికి ఎందుకు పోవాలంటే ఆయన ప్రసన్నతను చూడాలి, ఆయన ముఖకాంతిని చూడాలి, లేకుంటే ఆయన స్వరము వినాలి. అది కోరిక ఉండాలి. కానీ ఎవరేం పాటలు పాడుతురు, ఎవరు వాక్యం చెప్తురు, మంచిగా చెప్తలేరు, మనం కొద్దిసేపు టైం పాస్ చేద్దాం, సెల్ ఫోన్ చూద్దాం, లేకుంటే ఫోన్లు పట్టుకొని బయట తిరుగుదాం అనుకునే ధోరణితో మందిరానికి వచ్చడం వల్ల దేవునికి మహిమ రాకపోగా అవమానం వస్తుంది. మనల్ని ఆయన రక్షించుకున్నది ఎందుకు? ఆయనను మనఃపూర్వకంగాను, ఏమంట అదే మాట రాసిందిగా, హృదయపూర్వకంగాను మనఃపూర్వకంగాను ఆయన సేవించడానికి. ప్రేమైన వాళ్ళ, ఆయనను వెతకాలి. దావీదు ఏమంటాడు? నీ ప్రసన్నతను నేను ధ్యానించుతూ. ఎంత మంచి మాట! ఆయన గుణం ఎంత విచిత్రంగా ఉంది. ఆయన అట్లా ఎరిగి తన కుమారుడైన సొలొమోనుకు ఈ మాటలు చెప్తున్నాడు. మనం ఎరిగి మనం ఇవి చేసుకుంటూ మన కుమారులకు, మన భవిష్యత్ తరానికి మనము బోధించే వారమై ఉన్నామా? అప్పుడు ప్రభు మహిమ పొందుతాడు, ప్రభు ఆరాధన స్వీకరించుతాడు, ఆరాధన వల్ల ఆయన ఆనందపడతాడు. మనం అట్టి రీతిగా ప్రభు మహిమ కొరకు దావీదు వలె సమర్పణ కలిగిన హృదయంతో ఆరాధన చేద్దాం. దేవుడి మాట దీవించిన ఒక చిన్న ఆరాధన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. దావీదు నీ యొక్క ఔన్నత్యం ఎరిగి ఎంతో నమ్మకంగా, ఎంతో స్థిరమైన ఆలోచనతో నిన్ను సేవిస్తున్నాడు. ఆ రీతిగా తన కుమారునికి బోధిస్తూ వచ్చినాడు. నా జీవితంలో కూడా నీ రక్షించుకున్నంత వరకు పోషించి నడిపించినావు. అందుకై హృదయమార స్తుతిస్తూ ముందున్న జీవితంలో నమ్మకంగా వెంబడించుటకు నీ ఆత్మనిచ్చి నడిపిస్తున్నావు. అందుకు స్తుతిస్తూ యేసు నామమును బట్టి ఈ కొద్ది స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్.